భారత సినీ వినీలాకాశంలో ఒకప్పుడు 1000 కోట్లు అంటేనే ఒక గగన కుసుమంలా ఉండేది. కానీ కాలం మారింది, మేకింగ్ మారింది, ప్రేక్షకుల అభిరుచి మారింది. ఆ మార్పుకు నిలువుటద్దంలా నిలుస్తూ నేడు యావత్ భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్న పేరు ధురంధర్. ఇది కేవలం ఒక సినిమా పేరు మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రికార్డుల సునామీ. భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే ఒక్క ఫ్రాంచైజీ ఏకంగా 3000 కోట్ల క్లబ్లో చేరిందంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది. రణ్వీర్ సింగ్ కండల వేగం, ఆదిత్యధర్ మేధస్సు కలిసి భారతీయ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాయి. అసలు ఈ ధురంధర్ ప్రస్థానం ఎలా మొదలైంది? 3000 కోట్ల రికార్డు వెనుక ఉన్న కష్టమేంటి? రికార్డుల వేటలో బాహుబలిని కూడా ఎలా వెనక్కి నెట్టగలిగింది? మొదట్లో ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడు అందరూ ఒక సాధారణ స్పై థ్రిల్లర్ అనుకున్నారు. కానీ ఆదిత్యధర్ తన అద్భుతమైన స్క్రీన్ ప్లేతో, రణ్వీర్ సింగ్ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో వెండితెరపై మ్యాజిక్ చేశారు. మొదటి భాగం ధురంధర్ 1 విడుదలైనప్పుడు అది సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. స్పై ఏజెంట్ గా రణ్వీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్, ఆ యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేశాయి. ఫలితంగా మొదటి భాగం ఏకంగా 1307 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడితో ఆగలేదు ఈ జోరు. రెండో భాగం మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు తగ్గట్లుగానే ధురంధర్ ది రివెంజ్ 2 కోసం దర్శకుడు ఆదిత్యధర్ మరింత భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ సాంకేతికతను జోడించి తెరకెక్కించారు. దేశభక్తి, ఎమోషన్, అత్యున్నత స్థాయి యాక్షన్ మిళితం కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. రెండో భాగం ఏకంగా 1712 కోట్ల వసూళ్లను రాబట్టింది. అంటే ఈ రెండు భాగాలు కలిపి మొత్తం 3019 కోట్ల అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాయి. ఇప్పటి వరకు భారతీయ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫ్రాంచైజీలుగా ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి 2438 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప 2092 కోట్లు ఉండేవి. ఇప్పుడు వాటన్నింటినీ వెనక్కి నెట్టి ధురంధర్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సాధారణంగా పెద్ద సినిమాలకు చైనా లేదా గల్ఫ్ దేశాల మార్కెట్ చాలా కీలకం. కానీ ధురంధర్ సినిమా ఆ దేశాల్లో విడుదల అవ్వకుండానే కేవలం భారత్, ఇతర పాశ్చాత్య దేశాల్లోనే ఈ స్థాయి వసూళ్లను సాధించడం సినీ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ విజయం వెనుక రణ్వీర్ సింగ్ అంకిత భావం ఎంతో ఉంది. ఈ క్యారెక్టర్ కోసం ఆయన శారీరక రూపాన్ని మార్చుకోవడమే కాదు, ఒక స్పై ఏజెంట్ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించేలా నటించారు. ఆదిత్యధర్ దర్శకత్వ ప్రతిభకు ఇది మరో నిదర్శనం. గతంలో ఉరి మూవీతో తన సత్తా చాటిన ఆయన ఇప్పుడు ధురంధర్ తో భారతీయ స్పై సినిమాల స్థాయిని హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాల రేంజ్ కు పెంచేశారు. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ చూస్తుంటే మున్ముందు రాబోయే భాగాల వసూళ్లు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడమే కష్టంగా ఉంది. ఇండియన్ సినిమాకు ఇప్పుడు ప్రాంతీయ హద్దులు లేవు. కేవలం భాషా పరిమితులకు లోబడి కాదు, కథాబలం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ధురంధర్ నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ రికార్డులను మరే సినిమా అధిగమిస్తుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం బాక్స్ ఆఫీస్ సామ్రాజ్యంపై ధురంధర్ జెండా రెపరెపలాడుతోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ ఈ మూవీ అద్భుతమైన ఆదరణ పొందింది. కేవలం సినిమాగానే కాదు, ఒక బ్రాండ్ గా మారిపోయిన ధురంధర్ భారతీయ సినిమా గర్వించదగ్గ మైలురాయిగా మిగిలిపోతుంది. 3000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి ఇండియన్ ఫ్రాంచైజీగా చరిత్రలో ఈ సినిమా పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది.